ఈ టైటిల్ మీకు పర్ఫెక్ట్ యాప్ట్ సార్ చెప్పాలంటే. ఒక పక్కన షూటింగ్స్, ఒక పక్కన ఎవరికి హెల్ప్ కావాలన్నా హెల్పింగ్ చేసుకుంటూ ఏ ప్రోగ్రామ్స్ పిలిచి వెళ్ళడం, చిన్న సినిమాని కాకుండా ఆ సినిమాలకి వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వీటిలన్నింటికి టైం ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు సార్ మీరు అసలు మామూలుగా? ఏమంటే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి 24 అవర్సే, ఇక్కడ ఉండే మనకి 24 అవర్సే, అండ్ ఒక రైతుకి 24 అవర్సే. అండ్ టైమ్ ఈజ్ దాట్. ఎందుకంటే ఎవరికైనా అదే టైము. హౌ యుల్ మేనేజ్, హౌ యుల్ మ్యానిపులేట్, హౌ యూ అకామిడేట్ అనే దాని మీద ఉంది. ఇది పెద్ద విషయం ఏం కాదు. ఇది టైం లేదు అనుకోవటం అనేది నీ చేతకానితనం అనుకుంటాను నేను. గ్రేట్ సార్. టైం అనేది ఉంటుంది సార్. నీకు మనసు ఉండాలే కానీ ఏదైనా చెయ్యాలని. టైం లేదు అంటాం అనేది ఒక వంక అని అనుకుంటాను. గ్రేట్ సార్. ఇది చాలామందికి స్ఫూర్తి సార్ చెప్పాలంటే. అండ్ అలాగే సార్ మీకు ఆ కాలం నుంచి చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంతా డైరెక్ట్ చేశారు సార్. మెహర్ సార్కి వచ్చే వరకు ఒక సర్ప్రైజ్ సార్. చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబరు, ఇంట్లో పెరిగిన వ్యక్తి కాబట్టి సార్, ఆయన డైరెక్టర్లా చూసారా, ఫ్యామిలీ మెంబర్లా చూసారు సెట్లో సార్ మీరు? ఆ విషయం తనకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే బయట ఉన్నప్పుడు నా బ్రదర్ లాగా, నా తమ్ముళ్ళలాగే చూస్తున్నాను కూడా ఎప్పటి నుంచి. అది సెట్లోకి వెళ్ళిన తర్వాత నో సెంటిమెంట్, నో రిలేషన్, నథింగ్. చాలా కట్ త్రోట్ ప్రొఫెషనల్ మనిషిగా ఉంటాను నేను. ఏదైనా తప్పు జరిగినా, లేకపోతే ఏదైనా నా కరెక్ట్గా లాజిక్ అందకపోయినా, లేకపోతే నన్ను కన్విన్సింగ్గా మాట్లాడకపోయినా సరే మాత్రం అక్కడ నిలేసి అడుగుతాను నేను. సో దానికి ఏంటంటే ఏమాత్రం అన్నయ్య ఉపేక్షించడు, ఖచ్చితంగా చీల్చి చెండాడతాడు అనే భయం ఉంటుంది. చెప్పాలంటే కనుక ఎక్కడ తప్పు చేయకూడదు, దాంతో ఎక్స్ట్రా హోంవర్క్ చేసుకుని చాలా అటెంటివ్గా మాత్రం సెట్కి వచ్చేవాళ్ళు. అయితే చాలా సజావుగా సాగిపోయింది. నేను కూడా చూసాను సార్ లొకేషన్లో. మీరు వస్తూ ఉంటే పూజ అలా ఆరాధిస్తూ ఉంటారు సార్ ఆయన. అది అనుకున్నాను, ఆరాధన కాదు సార్. భగవంతుడా ఏ తప్పు జరగకుండా, ఆయన చేత దుమ్ము జరగకుండా ఉంటే చాలు అని టెన్షన్ కవర్ చేసుకోవడానికి అనమాట. చూడు సెట్లో శీతాకాలంలో కూడా ముచ్చెమటతో ఉంటాడు ఎప్పుడు. చెమటోడ్చి తీసారు సార్ సినిమా. బాగుంది, బాగా కంక్లూడ్ చేసావు. మీ మూవీ వస్తుందనగానే మెగా ఫ్యాన్స్తో పాటు ఎనానమస్గా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చాలా వెయిట్ చేస్తూ ఉంటారు సార్ సినిమా కోసం. ఎస్పెషల్లీ దీంట్లో సిస్టర్ సెంటిమెంట్తో ఒక మంచి కంటెంట్ ఉంది సార్. సో కీర్తి గారితో ఆ సీన్స్ ఎలా వచ్చాయి, మీ ఇద్దరి మధ్యలో ఆ సీన్స్ గురించి చెప్పండి సార్. కీర్తి తోటి నాకున్న ఒక సెంటిమెంట్గా అనుబంధం కానీ వాళ్ళ అమ్మగారి నుంచి వస్తుంది. పున్నమ నాగులో మేనక గారు నా పక్కన హీరోయిన్, కీర్తి వాళ్ళ మదర్. సో అప్పటి నుంచి 80s రీయూనియన్ క్లబ్ మీటింగ్లు జరుగుతుండగా మేనక ఎప్పుడు వస్తుండేది, అప్పుడప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళం. తను, సుహాసిని, ఖుష్బు, వీళ్ళందరూ, సుమలత. ఆ టైంలో మేనకతో కలిసేవాళ్ళం. తను చెప్తుండేది తన ప్రోగ్రెస్ కానీ, తన ఇవి సినిమాలు కానీ అప్పుడు అన్నీ చెప్తూ ఉండేది. బట్ ఫస్ట్ టైం నేను మహానటి సినిమా చూసిన తర్వాత వావ్ అనిపించింది.